మన తెలంగాణ లోపల TSWRIES నుండి అయితే ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, ఫీజు ఎంత అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ నోటిఫికేషన్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్ లోపల మంచి గవర్నమెంట్ కాలేజ్ లోపల జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ నోటిఫికేషన్ అయితే హెల్ప్ అవుతుంది. సో నువ్వు 10th క్లాస్ తెలుగు మీడియంలో కంప్లీట్ చేయి, ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేయి, నువ్వైతే ఎలిజిబులే. సో తెలుగు మీడియం అయినా ఏం కాదు, ఇంగ్లీష్ మీడియం అయినా ఏం కాదు. నువ్వు నీ ఇంటర్మీడియట్ అనేది జనరల్ వేద్దాం అనుకున్న ఎలిజిబులే అండ్ ఒకేషనల్ వేద్దాం అనుకున్న ఎలిజిబులే. చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా మార్క్స్ బేస్డ్ ఉంటుంది. సో డీటెయిల్గా మీరైతే ఈ వీడియోలో చెక్ చేసేసారు, ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో హియర్ వి గో బడ్డీస్, మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది TSWREIS నుండి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి హైదరాబాద్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నోటిఫికేషన్ లోపల మనం ఏం తెలుసుకుంటామంటే, సో ఇది మెయిన్ నోటిఫికేషన్ అనేది అడ్మిషన్కి సంబంధించి. సో ఈ అడ్మిషన్స్ అనేది జూనియర్ ఇంటర్మీడియట్ లోపల తీసుకుంటున్నట్టు, అంటే ఇంటర్మీడియట్కి తీసుకుంటారు. సో COE కాలేజ్ లోపల, సైనిక్ కాలేజ్ లోపల, నాన్ COE కాలేజ్ లోపల, జనరల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అన్నిటికి కూడా ఈ అడ్మిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్. ఓకేనా, 2025-26 అకాడమిక్ ఇయర్ గురించి ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకా డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ ఏందని చెప్పి చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనం ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోరి అని చెప్పి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోరి, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతాయి అంటే 25th ఏప్రిల్ 2025 నుండి స్టార్ట్ అవుతాయి అండ్ 15th May 2025 వరకు ఎండ్ అవుతాయి. అంటే మనకి అప్రాక్సిమేట్గా వాళ్ళు ఒక 21 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు. మరి అప్లికేషన్ ఎక్కడ వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. TGSWREIS Telangana.gov.in అని చెప్పి. బ్రో నేను అప్లై చేసుకుందాం అనుకుంటున్నా, మరి అప్లై చేసుకుందామంటే ఎలిజిబిలిటీ ఏంది అనే విషయానికి వస్తే మనకి ఎలిజిబిలిటీ అయితే సో ఎవరైతే 10th క్లాసు మార్చ్ 2025 లోపల పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. 2025 లోపల మనకు ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఇంటర్మీడియట్కి ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో ఈ ఏవైతే కాలేజెస్ లోపల వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు అంటే సో మనకు TSWR COE లోపల, సైనిక్ స్కూల్స్ లోపల, సైనిక్ కాలేజెస్ లోపల, నాన్ COE కాలేజెస్ లోపల జనరల్ అండ్ వొకేషనల్కి అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. ఓకేనా, జనరల్ అండ్ వొకేషనల్కి అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. సో పక్కాగా వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ అనేది <2 lakhs ఉండాలి. <2 lakhs అయితే వాళ్ళ ఇన్కమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇన్కమ్ అనేది తక్కువ, అంటే 2 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2024 తర్వాత ఉండాలి. 1/1/2024 తర్వాత ఉండాలి. నువ్వు తెలుగు మీడియం అయినా ఎలిజిబులే, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఎలిజిబులే ఈ అడ్మిషన్స్కి. అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నువ్వైతే ఏవైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎంట్రీ చేస్తావో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడ్మిషన్ అప్పుడు పక్కా తీసుకుపోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుందంటే సో తీసుకోకపోయినా నువ్వు మర్చిపోయినా కూడా సబ్మిట్ చేయకపోయినా ఏమవుతుందంటే నువ్వు సబ్మిట్ చేయని కింద రిజెక్షన్ అయితే అవుతుంది అన్నట్టు అడ్మిషన్ అప్పుడు. ఓకేనా. సో ఇది అండ్ మనకి రిజర్వేషన్ ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్ లోపల మనకి సో SCకి 75%, STకి 6%, BCకి మనకి 12% అయితే ఉంది అండ్ మైనారిటీస్కి 3% అండ్ OCకి 4% అయితే ఉంది. ఇక్కడ మనకి సీట్స్ చూసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనం సీట్స్ చూసుకుంటే సో సీట్స్ అనేది ఇట్లా ఉంది అన్నట్టు. సో మనకి 30 సీట్స్ అయితే SCకి 2 సీట్స్, STకి BCకి 5, మైనారిటీస్కి 1 అండ్ OCకి అయితే 2 సీట్లు అయితే ఉన్నాయి. సో ఇట్లా మనకి సీట్స్ అయితే ఉన్నాయి అండ్ ఓవరాల్ 3%. ఓకేనా, సో ఇక్కడ మనకి 3% అయితే ఓవరాల్ PH వాళ్ళకైతే మనకి రిజర్వేషన్ ఉంది. అండ్ దాంతోపాటుగా మనం ఇక్కడ కింద చూసుకుంటే 3% అన్నది ఆర్ఫన్స్కి అయితే మనకు రిజర్వేషన్ అయితే ఉంది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే పక్కాగా నువ్వైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోపలకి వెళ్ళి, ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నువ్వైతే ఆన్లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు నువ్వు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నువ్వు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 200 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్. సో నీకు క్యాస్ట్ తోటి ఇదేం సంబంధం లేకుండా ఒకవేళ నువ్వు ప్రీవియస్గా TGSWR ఓకేనా, TSWR లేకపోతే TGSWR లోపల చదివితే అవసరం లేదు. ఓకేనా, సో ఎవరైతే TSWR లోపల చదవలేదో వాళ్ళందరూ కూడా 200 రూపాయల అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ అడిషనల్ ఛార్జెస్ కూడా పడతాయి అన్నట్టు.
ఓకేనా. సో ఈ అప్లికేషన్ని ఫిల్ చేసే ముందు సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ప్రాపర్గా చదువుకోర్రి అని చెప్పి అయితే మనకైతే ఇక్కడ చెప్పారు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనే అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు పక్కగా రెడీ పెట్టుకోవాలి ఫర్ స్మూత్ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పారు అన్నమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్ఎస్సి, ఓకేనా. సో ఎస్ఎస్సి లోపల వచ్చిన మార్కులను బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎస్ఎస్సి లోపల వచ్చిన మార్క్స్ తోటి ఉంటుంది. సో మెయిన్గా మనకి ఇప్పుడు మార్క్స్ లోపల రిజల్ట్స్ వస్తాయి కదా, సో ఈ రిజల్ట్స్ని బట్టి మనకైతే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మార్క్స్లో ఎవరైతే రాసారో ఏప్రిల్ లోపల రిజల్ట్స్ వస్తాయి వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్, ఓకేనా. సో ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకో, మ్యాథ్స్ లోపల ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు, అండ్ మ్యాథ్స్లో కూడా సేమ్ వచ్చినాయి అనుకో, అండ్ దాని తర్వాత మనకి సైన్స్ లోపల తీసుకుంటారు. సైన్స్ లోపల కూడా సేమ్ ఉంటే సోషల్ లోపల ఎవరికి ఎక్కువ మార్కులు అయితే వాళ్ళని అయితే తీసుకుంటారు. అండ్ దాని తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ అంటే ఒకవేళ మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఎవరికి ఎక్కువ మార్కులు అయితే వాళ్ళని తీసుకుంటారు, సెకండ్ లాంగ్వేజ్ ఎవరికి ఎక్కువ మార్కులు అయితే వాళ్ళని తీసుకుంటారు, థర్డ్ లోపల ఎవరికైతే వాళ్ళకి తీసుకుంటారు. సో ఒకవేళ ఇవన్నీ మ్యాచ్ అని అనుకో, ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్, ఓకేనా. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు, ఓకే ఇది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు సిఓఈ కాలేజీలు ఏ ఉన్నాయి అని చెప్పి. సిఓఈ అయితే 7 కాలేజీలు ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల 7 కాలేజీలు అయితే ఉన్నాయి. అండ్ మనకి గర్ల్స్కి సపరేట్ అండ్ బాయ్స్కి సపరేట్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు. అండ్ దాని తర్వాత ప్రీమియర్ సిఓఈ కాలేజీలు, నాన్ ప్రీమియర్. సో ప్రీమియర్ అయితే ఇవి ఉన్నాయి మనకి 7 ఉన్నాయి. నాన్ ప్రీమియర్ విషయానికి వస్తే మనకి నాన్ ప్రీమియర్ లోపల 29 అయితే ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. నాన్ ప్రీమియర్ లోపల మనకి 29 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాలేజ్ లిస్ట్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసారు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు నాన్ సిఓఈ కాలేజీలు ఉన్నాయి మనకి. ప్రీమియరు, నాన్ ప్రీమియరు, నాన్ సిఓఈ కాలేజీలు అయితే ఉన్నాయి. సో ఇక నాన్ ప్రీమియర్ కాలేజీలు కూడా మనం నాన్ సిఓఈ కాలేజీలు కూడా మనకు ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 59, 60 ఆల్మోస్ట్ ఒక 108 కాలేజీల కన్నా ఎక్కువనే ఉన్నాయి. బాయ్స్ స్క్వేర్, గర్ల్స్ స్క్వేర్ సపరేట్ అవుతున్నాయి మనకి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. నాన్ సిఓఈ కాలేజీలు. సో ఇక్కడ మనం చూసుకుంటే 21 కాలేజెస్ అయితే ఉన్నాయి, 201 కాలేజెస్ ఉన్నాయి. సో ఇది. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకుంటావో అప్లికేషన్ అప్పుడు పక్కాగా, ఓకేనా. సో అప్లికేషన్ లోపల నువ్వు ఏవైతే డాక్యుమెంట్స్ ఇస్తావో అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రొవైడ్ చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి అయితే మనకి ఇక్కడ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఏంటంటే మొబైల్ నెంబర్కి అన్ని ఇంటిమేషన్స్ వస్తాయి కాబట్టి, అన్ని కాల్స్ వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ చేంజ్ చేయొద్దు అని చెప్పి ఇచ్చిర్రు, ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు సో నువ్వు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎలిజిబులే, ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ అనేది పక్కాగా తెలుగు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నువ్వు సాంస్క్రిట్ చూస్ చేసుకోవడానికి ఉండదు అన్నట్టు, ఓకేనా. సో అది. అండ్ దాని తర్వాత మనం చూసుకుని నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే 15/5, May 15th, 2025 వరకు లాస్ట్ డేట్. సో ఇది మన నోటిఫికేషన్. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా ఇంకొక వీడియో వేసుకున్నాం, ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. అండ్ అప్లికేషన్ గురించి సపరేట్ వీడియో అయితే వేసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.